వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సాంకేతికత పునాదులపై వికసిత భారతం మే 11న జరిగిన జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవం సందర్భంగా DRDO మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు వివరించిన అనేక అంశాలను చూద్దాం. మన భారతదేశంలో మార్పు అనేది చాలా ముఖ్యమైనది. ఇది కొత్త ఆలోచనలను తీసుకువస్తుంది. కొత్త ఆలోచనలు అంటే నవకల్పనలే. అవి నవీకరణ సాధనకు, నవ్య కార్యాచరణకు దారితీస్తాయి. డాక్టర్ APJ అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయక పలుకులివి. ఇవి 2047 కల్లా వికసిత భారత కల్పనకు మనకు తారక మంత్రాలు అవుతున్నాయి. 1996 మే 11న అప్పటి ప్రధాని వాజ్పేయి నాయకత్వంలో డాక్టర్ R చిదంబరం, కలాం సారథ్యంలో అణుపరీక్షలు జరిగాయి. అందుకే ఏటా ఇదే తేదీన జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవాన్ని మన భారతదేశమంతటా నిర్వహిస్తున్నారు. నేడు మన భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. గడిచిన 2 దశాబ్దాలలో శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ, అంతరిక్ష రంగాలలో, రక్షణ వ్యవస్థలో, సమాచార సాంకేతిక, బయోటెక్నాలజీ రంగాల్లో అపూర్వ ప్రగతి సాధించింది. రక్షణ రంగంలో క్షిపణులు, శత్రు క్షిపణుల నిరోధక వ్యవస్థలు, బ్రహ్మోస్, LCA యుద్ధ విమానం తయారీ భారత్ ప్రతిభకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. PSLV, GSLV రాకెట్లు, చంద్రయాన్, మంగళయాన్ యాత్రలు అంతరిక్షంలో మహత్తర విజయాలుగా బాసిల్లుతున్నాయి. మన చంద్రయాన్, మంగళయాన్లు సాంకేతికంగా అద్భుతమైనవే కాక అత్యంత తక్కువ ఖర్చుతో అపార ఫలితాలను సాధించాయి కూడా. అణుశక్తి రంగంలో కొత్త శిఖరాలకు దూసుకుపోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. అధిక జనాభా కలిగిన మన దేశంలో విద్యుత్ అవసరాలు నానాటికి పెరుగుతున్నాయి. కర్బన ఉద్గారాలకు స్వస్తి చెప్పి సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్లాలని భారత్ లక్షించింది. 2047 కల్లా అణు రియాక్టర్ల ద్వారా 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పథకాలు అమలు చేస్తోంది. దార్శనికుడు డాక్టర్ హోమీ J. భాభా వేసిన పునాదిపై భారత అణు కార్యక్రమం దినదిన ప్రవర్ధమానమవుతోంది. విఖ్యాత గణిత, భౌతిక శాస్త్రవేత్త పాల్ డిరాక్ శిష్యుడే భాభా. అణు విద్యుత్ శక్తిని పుష్కలంగా తయారు చేసుకున్న రోజున భారత్ ఇంధన దిగుమతులపై ఆధారపడవలసిన అగత్యం తప్పుతుందని భాభా ఉద్ఘాటించారు. ఆయన కలను సాకారం చేసే దిశగా భారత ప్రభుత్వం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ను చేపట్టింది. అణు విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల తయారీ కోసం 2025-26 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్లో నిధులు ప్రత్యేకించారు. 2033 కల్లా 5 స్వదేశీ SMRలు పనిచేయడం ఆరంభిస్తాయని అంచనా. దీనికి అవసరమైన సాంకేతికతను స్వయంగా రూపొందించుకుంటున్నాం. హోమీ భాభాతో పాటు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్, డాక్టర్ అబ్దుల్ కలాం నాయకత్వంలో భారతదేశం రక్షణ, వైమానిక, అంతరిక్ష రంగాలలో గొప్ప విజయాలను సొంతం చేసుకుంది. రాడార్లు, సోనార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థల తయారీలో స్వావలంబన సాధించింది. కృత్రిమ మేధ, క్వాంటం టెక్నాలజీ, లేజర్, జలాంతర్గత సాంకేతికతలు, ఇంటర్నెట్ ఆఫ్ రింగ్స్, స్వయంచాలిత వాహనాల వంటి రంగాలలో ప్రపంచంలోనే అగ్రగాములకు ధీటుగా నిలవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఈ ధ్యేయం నెరవేరాలంటే అత్యాధునిక సాంకేతికతల్లో ఉత్కృష్ట సాధనా కేంద్రాలను నెలకొల్పాలి. వాటికి నిధులతో పాటు నిపుణులను కేటాయించాలి. ప్రయోగశాలల్లో రూపొందిన కొత్త సాంకేతికతలను వెంటనే ఉత్పత్తులు, సేవా రంగాల్లోకి మళ్లించాలి. 2050 కల్లా భారతదేశ సాంకేతిక రూపురేఖలను మార్చడం కోసం కేంద్రం ఇండియా AI మిషన్, జాతీయ క్వాంటం మిషన్, సూపర్ కంప్యూటింగ్ మిషన్, వాతావరణ మార్పుల మిషన్, 6G పైలట్ ప్రాజెక్టులు చేపట్టింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థల సమన్వయంతో అన్ని రంగాలలో అద్భుత ఆవిష్కరణలు సాధించడానికి
అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ను స్థాపించింది. డీప్ టెక్ అంకురాలను కేంద్రం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. వర్ధమాన దేశాలలో పాలన, సమ్మిళిత అభివృద్ధి, పౌర సేవలకు డిజిటల్ పౌర మౌలిక వస్తువులను నెలకొల్పడానికి భారత్ చేయూతనిస్తోంది. ఆధార్, యూపీఐ, జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ డిపిఐకి ప్రతీకలు. డిజిటల్ ఇండియా అమల్లో తాము సాధించిన అనుభవ పరిజ్ఞానాలను వర్ధమాన దేశాలతో పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇక వివిధ రంగాల్లో సాగించిన నవీన పరిశ్రమలను విస్తరించడం, వాటి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడం ద్వారా పౌర రక్షణ రంగాల్లో అంతర్జాతీయంగా పోటీ పడే స్థాయిని భారత్ అందుకుంటోంది. అంతర్జాతీయ పారిశ్రామిక ఉత్పత్తిలో భారత్ వాటా నేడు 2.8%. దీన్ని మరింతగా పెంచడానికి అధునాతన సాంకేతికతలను వినియోగించుకోవాలి. జీడీపీలో 16% ఉన్న పారిశ్రామిక రంగం వాటాను రానున్న 5 ఏళ్లలో 25% పైగా పెంచాలి. ఈ లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలకం. వీటికి ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లోని భారీ పరిశ్రమలు చేయూతనివ్వాలి. స్వదేశీ, విదేశీ పెట్టుబడులు, అధునాతన సాంకేతికతలను ప్రవహింపచేస్తే భారత్లో పారిశ్రామికోత్పత్తి, ఎగుమతులు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకు కావలసింది దృఢ సంకల్పం. మన యువశక్తిని, మేధోశక్తిని, నైపుణ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే వికసిత్ భారత్ సాధన సాధ్యమే. ఔత్సాహిక వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంది. స్టార్టప్ ఇండియా పథకం ద్వారా అంకుర సంస్థలకు దన్ను ఇస్తోంది. ఈ ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా 3%. వచ్చే దశాబ్ద కాలంలో ఇది మరింత పెరగనుంది. భారత్లో తయారీ కోసం ప్రవేశపెట్టిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం మంచి ఫలితాలు ఇస్తోంది. కాబట్టి అత్యాధునిక సాంకేతికతల పునాదిపై ప్రపంచ నాయకత్వానికి ఎదగడం భారత్కు సాధ్యమే అని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు మనం సాంకేతిక పునాదులపై వికసిత భారతాన్ని ఎలా సుసాధ్యం చేసుకోగలమో చక్కగా వివరించడం జరిగింది. ఈ అంశాలను మనం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.